హాయ్ హలో ఫ్రెండ్స్. నమస్తే. నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. ఈ కాయల్ని ఏమంటారో మీకు తెలుసా? వాక్కాయలండి. ఆంధ్రాలో వాగకాయలు చిన్నప్పుడు చిన్న చిన్నవి తినేదాన్ని. ఇంత పెద్దలైతే ఎప్పుడు చూడలేదు. సో, ఆ తెలంగాణలో ఇది పప్పు చేసుకొని తింటారు. సో, పప్పుకు కావాల్సిన దినుసులు ఇవన్నీ యాక్చువల్‌గా మినపగుడ్లు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలనమాట. సో, ఇది రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక పక్క పప్పు నేను నానబెట్టుకున్నాను. ఇలాగే వాక్కాయలని ఈ టైప్‌లో కట్ చేసి పెట్టుకున్నాననమాట. సో, గింజలతో పప్పు చేసుకోవచ్చు, లేదా గింజలు తీసేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీ చాయిస్ అనమాట. నేను గింజలతోనే పప్పు చేసుకోని డిసైడ్ అయ్యాను. సో, ఈ పప్పు తాలింపు వేసుకోవడానికి నేను కొత్త కుక్కర్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు యాక్చువల్‌గా కొనుక్కున్నాను నిన్న. సో, దీంట్లో పప్పు చేద్దామని చెప్పేసి నేను దానికి ప్లాన్ చేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట. సో, ఇది కొంచెం హైట్ ఎక్కువ 5 లీటర్స్ కదా! హైట్ ఎక్కువ. సో, అందుకే వీడియో కొంచెం లాంగ్‌లో లోతుగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో, మామూలుగా వెడల్పుదే ఎక్కువ యూజ్ చేసేదాన్ని అంతకు ముందర సిల్వర్ కుక్కరు. సో, తాలింపు ఇలాగా ఆయిల్ 1 స్పూన్ వేసేసుకొని ఈ పప్పు దినుసులన్నీ వేసేసుకొని తాలింపు వేసేసుకొని నేను మాత్రం ఎప్పుడు పప్పు చేసినా కూడా మ్యాక్సిమం ఈజీగా త్వరగా అయిపోయేటట్టు ముందే తాలింపు వేసి అందులోనే పప్పు వేసేస్తాను. దానికి సంబంధించిన వెజిటబుల్స్ లేకపోతే ఇంకేమైనా వేసేసుకుంటాను. కొన్ని సందర్భాలు మాత్రమే దాన్ని ఈ స్టైల్‌లో చేస్తేనే బాగుంటుంది అనుకుంటే మాత్రం అప్పుడు పప్పు మాత్రం సపరేట్ చేసి తర్వాత మిగిలిన ఐటమ్స్‌ని యాడ్ చేసి తాలింపు సపరేట్‌గా మళ్ళీ బయట ఏస్తాననమాట. సో, నేను ఇప్పుడు ఇది డైరెక్ట్‌గా కుక్కర్‌లో పెట్టేస్తున్నాను కాబట్టి చాలా బాయిల్ అయిపోతది. సో, ఆ ముక్కలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. తినేటప్పుడు పుల్ల బాగా ఉంటుంది. అందుకోసమని మిరపకాయలు చాలా వేశాను పచ్చిమిర్చి. అయినా సరిపోదని చెప్పి నాకు డౌట్‌తోనే మళ్ళీ కారపొడి, సాల్ట్ కూడా వేశాను అది కవర్ చేయడానికి కోసం. అంత పుల్లగా ఉంటాయండి. బట్ నాకు చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని. చిన్నప్పుడు ఆ రోజుల్లో అప్పుడు మనం అలాగే తినేవాళ్ళం కదా! చింతకాయలు తినడము, అలాగే ఈ వాగకాయలు తినడం రకరకాల ఫుడ్స్ అప్పటి ఫుడ్స్. అప్పుడు ఫుడ్స్ ఎవరు తినట్లేదు ఇప్పుడు. సో, మారే కొద్దీ జనరేషన్ అలాగా రకరకాల ఫుడ్డు మారిపోతూ ఉంది. తినడాల టేస్ట్‌లు మారిపోతున్నాయి, అభిప్రాయాలు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. సో, ఈ పప్పు చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తినొచ్చు. ఆఫ్‌కోర్స్ చపాతీలు కూడా బావుంటుంది. ఇంకా పూరిలో ఇది తింటే ఇంకా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. నేనైతే ప్లెయిన్ రైస్‌లోనే అది బ్రౌన్ రైస్‌లో తింటే ఇంకా టేస్ట్ బ్రౌన్ రైస్ అంత టేస్ట్‌గా ఉండదు కదా! బ్రౌన్ రైస్‌లో తింటే బాగుంటుందని బ్రౌన్ రైస్ ఈరోజు చేస్తున్నానండి. సో, బ్రౌన్ రైస్ కాంబినేషన్‌లో తింటే చాలా బాగుంటుందని నా ప్లాన్ యాక్చువల్‌గా. సో, ఈ పప్పు నేను చేస్తాను. తింటావా? మళ్ళీ నీకు నచ్చుతుందా లేదా అని మా హస్బెండ్‌ని అడిగాను. నేను తింటాను అని చెప్పి చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారాయన. చూద్దాం వచ్చాక ఎంత పుల్లగా ఉందంటే మొహం ఎలా పెడతారో చూడాలి. సో, మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి. హెల్తీయే కదా! నేచురల్‌గా సీజనల్‌గా ఏవొస్తే అవి వండుకొని తినడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.